బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శివశంకర వరప్రసాద్కి అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు, అభినందన తెలియజేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అసలైన వ్యక్తి ఇంతవరకు ఎందుకు విషయం చెప్పలేదని అందరూ అనుకుంటున్నమాట. ఎవరు అసలైన వ్యక్తి అంటే తన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన బిజీ షెడ్యూల్లో ఇంతవరకు మన శివశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాణ బృందం సుష్మిత గారు మొన్ననే చెప్పారు, బాబాయ్కి టైం ఉంటే ప్రత్యేకంగా షో చేస్తామన్నారు. కానీ ఆయనకి టైం లేదు. ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క బాగోగులు, ప్రభుత్వ యొక్క సంక్షేమాలు అమలు క్షేత్రస్థాయిలో విజిట్ చేయటం అదే ముఖ్యం ఆయనకి. మరి పాలన మీద 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ప్రజలు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు వాళ్ళకి చేయాల్సింది చేయాలి కదా. అందుకని సొంత బ్రదరు సినిమా రిలీజ్ అయినా చూడలేని అంత బిజీలో ఉన్నారు. ఇప్పుడు 2వ వారం స్టార్ట్ అయింది. కలెక్షన్స్ ఇప్పుడు 350 కోట్లు దాటి 500 కోట్లకి పరిగెత్తుతుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి తన బ్యానర్, ఎందుకంటే ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన సినిమాలు రారు అనే పరిస్థితి నుంచి ఇక నేను సినిమాలు తీస్తాను, మంచి చైతన్యవంతం యువతని ఎంకరేజ్ చేసి సినిమాలు తీస్తాను, సామాజిక చైతన్యం నేను సినిమాలు చేస్తానని చెప్పి ఎప్పుడో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేది తన సినిమాలు లేకపోయినా మంచి యువతని ఎంకరేజ్ చేయడం చేస్తాను. విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిపి సినిమాలు చేయబోతున్నారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. మన శివశంకర వరప్రసాద్ కి సక్సెస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన విజయం ఆయన 4.5 దశాబ్దాల కెరీర్ లో అత్యుత్తమైన విజయం అని ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన చూడని ఎత్తు పొలాలు లేవు, ఆయన పడిన కఠోర శ్రమ, ఆయనకి డ్యాన్సులు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఆహభావాలు కావచ్చు, ఆయన నటనలో భూతో నా భవిష్యత్తు. అటువంటి అగ్ర నాయకుడిగా, సినీ నటుడిగా, హీరోగా, తర్వాత పద్మవిభూషణుడిగా అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి గారు మరిన్ని ఉన్నతమైన సినిమాలు తీయాలని, ఈ సినిమా సక్సెస్ సాధించినందుకు చిరంజీవి గారు 4.5 దశాబ్దాల కెరీర్లోనే ఎప్పుడు లేని విధంగా రికార్డులు 500 కోట్లకి క్లబ్లోకి ఈ సినిమా వెళ్తున్నందుకు హృదయపూర్వకంగా తన అన్నగారిని, చిరంజీవి గారిని అభినందించారు. దాంతోపాటు ఈ సినిమా తీసిన అనిల్ రావుపూడికి, దర్శకుడికి, అదేవిధంగా సుష్మిత కొనిదల, తర్వాత సాహు గారిపటి నిర్మాతలకి, చిత్రక తారాగణం మొత్తానికి, దాంతోపాటు ప్రత్యేకంగా హీరోయిన్గా నటించిన నయనతారకు అందరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా భీమ్ సిసిరోలియా చాలా బాగా అద్భుతంగా మ్యూజిక్ పండించారు. వీటితో పాటుగా తన గోపాల గోపాల సినిమాలో తనతో పాటు నటించి ఆహ్వాలు పండించి, ఇద్దరు భావాలు ఒకటే, ఆధ్యాత్మిక చింతన, దేశ యొక్క సౌభాగ్యం వెంకటేష్, ఇటు పవన్ కళ్యాణ్ గారు. చాలా నెక్స్ట్ లెవెల్ సినిమా హిట్ అయింది. మరి తమ్ముడితో తీశాడు ఆ రోజు, ఈ రోజు అన్నతో తీశారు. అదే వెంకీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది కదా కావాల్సింది, అన్నదమ్ముల బంధం. అటు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఇటు ఓజీగా, అటు సినిమాలో రాజకీయాలు సక్సెస్ అయ్యి రెండు విధాల సక్సెస్ అయ్యి ముందుకెళ్తూ ఉంటే, నాకు ఇక రాజకీయాలు వద్దు, నాకు సినిమాలే ముఖ్యం, రాజకీయాలు తమ్ముడు చూసుకుంటాడని చెప్పేసి చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. కట్ చేసి నిన్న దావోస్లో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు అక్కడ కూడా వెళ్ళింది మనం చిరంజీవి గారిని చూసాం. అదే సమయంలో ఇంకా మురళీమోహన్ గారు నిన్ననే మాట్లాడుతూ చాలా సందర్భాలు, చాలా పెద్దవాళ్ళు మురళీమోహన్ గారు కూడా అందరినీ చూశారు దగ్గరగా. అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఎన్టీ రామారావు గారిని, ఆనాటి నటులు శోభనబాబు గారిని, కృష్ణ గారిని చూశారు. చిరంజీవి గారిని ఎంత కష్టపడి ఎదిగాడో పలు సందర్భాలు చెప్పారు. ఫైట్స్ కావచ్చు, నటన కావచ్చు, ఆయనకి ఎదురే లేదు. అగ్ర హీరోలుగా చలామణి అవుతున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి సమయంలోనే అరంగేట్రం చేసిన చిరంజీవి గారు ఈ రోజున ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టం అని చెప్పి మురళీమోహన్ గారు చెప్పారు. నిన్నగాక మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక మాట అన్నాడు, టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవి శకం నడుస్తుంది అన్నారు. అంటే శకం అంటే ఏంటి? వయసు అయిపోయిన తర్వాత 60 దాటిన తర్వాత కొత్తతనం, యువరక్తం వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన 7 పొదుల వయసులో ఇప్పుడు మళ్ళా నేనే ఉన్నానంటే నేటి హీరోలకి ఈయనే సవాల్ విసురుతున్నాడు చిరంజీవి గారు. ఆయనలాగా డ్యాన్స్లు, ఫైట్లు ఎవరు చేయగలరు అన్నట్టుగా హుక్ స్టెప్స్ తో అలరిస్తున్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్పినట్టు ప్రముఖ నటుడు మురళీమోహన్ గారు ఆయన మాట, టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవి శకం నడుస్తుందని చెప్పారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన శివశంకర వరప్రసాద్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. అదే విధంగా సంక్రాంతి సినిమాల్లో దీనికి మించిన సినిమా లేదు అన్నట్టు గతంలో రికార్డులన్నీ కూడా చెరిపేసింది. ఇప్పుడు కూడా దాదాపు 25 థియేటర్లో 1 crore క్రాస్ చేసి వాళ్ళ లాభాల పాట థియేటర్లో అంటే చాలా రోజుల తర్వాత ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, యుఎస్ ఓవర్సీస్ లో కావచ్చు, అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యం వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఈ సినిమా తీసుకున్న ప్రతి ఒక్కరు లాభాల బాటలు నడుస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 24 క్రాఫ్ట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన శివశంకర వరప్రసాద్ గారు. ఏదేమైనా కానీ అందరి అభినందనలు ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన ట్వీట్ చేసిన ఇది కావచ్చు, పవన్ క్రియేటివ్ వర్క్స్ నుంచి బ్యానర్ నుంచి తన అన్నకి తెలియజేసిన అభినందనల్ని
అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది అన్నదమ్ముల బంధం అంటే. ఎందుకంటే ఎత్తు పల్లాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య విభేదాలు చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఆనందిస్తాడు. అన్నను ఒక మాట అంటే తమ్ముడు తట్టుకోలేడు. అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో ఈ అన్నదమ్ములు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా అటు బాలీవుడ్ లో కూడా చర్చకి ఇటువంటి అన్నదమ్ములు ఉండాలనేది ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ అని అందరూ చెప్తున్నమాట. అదేవిధంగా ఈయన కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద ద్వారా మార్చిలో ఆయన సినిమా వస్తుంది. మళ్ళీ విశ్వంబర లైన్ లో ఉంది. ఇంకో 2 సినిమాలు కూడా చిరంజీవి గారు ఇచ్చేస్తున్నారంటే ఇక మరి మెగా ఫ్యామిలీ అన్ని కూడా విజయాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఏదేమైనా కూడా వాళ్ళు పడిన కష్టం, చిరంజీవి గారు చేసిన దారి రహదారి అన్నట్టుగా ఆయన వేసిన ఆ పూల బాటలోనే అందరూ పయనిస్తున్నారు. ఆయన ముళ్ళ బాటలో ఆయన తొక్కుకుంటూ ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్నాడు. ఆ మెగా ఫ్యామిలీ ఇంట ఈరోజు అనేక మంది హీరోలు తయారయ్యారు. రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ సక్సెస్ అవ్వటం నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకుంటుంది. యువతరం సక్సెస్, సినిమాలు తీయటం, డబ్బులు సంపాదించడం కాకుండా సామాజిక చైతన్యం టు సంథింగ్ అవర్ సొసైటీ. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చిరంజీవి గారు అనే వ్యక్తి సమాజానికి కూడా అభిమానుల్ని సేవా కార్యక్రమం వైపు మరల్చారు. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎక్కడ తుఫాన్లు వచ్చినా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేకుండా అభిమానులు ముందుకెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా సహాయం ఆర్థికంగా కూడా చేస్తారు. దాంతోపాటు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఈరోజు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా కొన్ని లక్షల మందిని బ్లడ్ ఇచ్చి కాపాడుతున్నారంటే, కొన్ని వేలాది మందికి కంటి చూపును ప్రసాదిస్తున్నారంటే, కరోనా సమయంలో అనేక మందిని ప్రాణాల నుంచి బయట పెట్టారంటే, ఆక్సిజన్ వాళ్ళకి అందించారంటే మరి ఇక కారణం జన్మం కాకుండా మనం ఏం చెప్తాం. మరి అటువంటి చిరంజీవి గారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరిన్ని సినిమాలు తీసి నేటి తరాన్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.